ఉమ్మడి నల్గొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల హడావిడి ఊపందుకుంది. నామినేషన్ల ప్రక్రియ చివరి రోజు కావడంతో అభ్యర్థులంతా ఆఫీసులకు క్యూ కట్టారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక కార్పొరేషన్తో పాటు 17 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగనున్నాయి. రైట్, ఉమ్మడి నల్గొండ జిల్లాలో నామినేషన్లకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్, ఓవర్ టు యు. జిల్లాలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ ప్రక్రియ ఈ రోజు చివరి రోజు కావడంతో అభ్యర్థులందరూ కూడా తెల్లవారుజాము నుంచే కూడా వాళ్ళ నామినేషన్ పత్రాలను సిద్ధం చేసుకున్నారు. ఇక 10 గంటల 30 నిమిషాలకు పెద్ద ఎత్తున ఎవరైతే అభ్యర్థులు ఉంటారో అన్ని మున్సిపాలిటీలు కావచ్చు, అదేవిధంగా నల్గొండ కార్పొరేషన్ వద్దకు పెద్ద ఎత్తున అభ్యర్థులంతా కూడా క్యూ కడుతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మనం నల్గొండ కార్పొరేషన్కు సంబంధించిన నామినేషన్ పత్రాల స్వీకరణకు సంబంధించిన కేంద్రం వద్ద ఉన్నాం. ఇక్కడ వాళ్ళ అభ్యర్థులకు సంబంధించిన హడావిడి కూడా చూడవచ్చు. ఇక్కడ అభ్యర్థులకు కావచ్చు, అదేవిధంగా వచ్చే వాళ్ళకు హెల్ప్ డెస్క్ని ఏర్పాటు చేశారు. వాళ్ళకి కావాల్సిన ఏవైతే ఫామ్స్ ఉంటాయో ఫామ్స్తో పాటు ప్రతిదీ కూడా వాళ్ళకు ఇక్కడ హెల్ప్ డెస్క్ వాళ్ళకు సహాయపడుతుంది. ఆ తర్వాత లోపలికి వెళ్ళి వాళ్ళ నామినేషన్కు సంబంధించి నామినేషన్ దాఖలు చేశారు. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మొత్తం 18 మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్ ఉంటుంది. దాంట్లో ఒక నకరికలకు సంబంధించి అది గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీకి కొంత ఆలస్యంగా అప్డేట్ అయింది. దాంతో ఆ ఎన్నికలు ఇప్పట్లో లేవు. 17 మున్సిపాలిటీలోనూ ఒక కార్పొరేషన్లో ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎన్నికలు జరుగుతున్నాయి. దానికి సంబంధించి జిల్లా అధికార యంత్రాంగం ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, అదేవిధంగా జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు మానిటరింగ్ జరుగుతుంది. ఇక సూర్యాపేట జిల్లాకు సంబంధించి అక్కడ కూడా జిల్లా కలెక్టర్తో పాటు ఎస్పీ నరసింహన్ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు కూడా మానిటరింగ్ జరుగుతుంది. భువన యాదాద్రి జిల్లాలో కలెక్టర్ హనుమంతరావు, అదేవిధంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా ఆ జిల్లా ఎస్పీ అక్షయ్ కుమార్ బందోబస్తుకు సంబంధించి మాత్రం ఎప్పటికప్పుడు మానిటరింగ్ జరుగుతుంది. ఈ ఎన్నికలను అటు అభ్యర్థులు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో అధికార యంత్రాంగం కూడా సజావుగా జరిగే విధంగా అన్ని ఏర్పాట్లను అయితే చేశారు. ప్రశాంతంగా ఎన్నికలు ముగిసే నామినేషన్లతో పాటు ఎన్నికలు అదేవిధంగా కౌంటింగ్ ముగిసే విధంగా అన్నిటికి కూడా అటు ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక నల్గొండ జిల్లాలో నల్గొండ కార్పొరేషన్తో పాటు మిర్యాలగూడ, హాలియా, నందికొండ, దేవరకొండ, చిట్యాల, చండూరు మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇక సూర్యాపేట జిల్లాలో సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్, నేరేడుచెర్ల, తిరుమలగిరిలో ఎన్నికలు జరగనున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి భువనగిరి, యాదగిరిగుట్ట, ఆలేరు, చౌటపల్, పోచంపల్లి, మోత్కూరులో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈరోజు నల్గొండలో సంబంధించి ఎవరైతే కార్పొరేటర్లు ఉంటారో అన్ని పార్టీలకు సంబంధించిన కార్పొరేటర్లను ప్రకటించారు. అదేవిధంగా మేయర్కు సంబంధించిన వాళ్ళని కూడా ప్రకటించారు. నల్గొండ కార్పొరేషన్కు సంబంధించి మేయర్గా బుర్రి చైతన్యారెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుంచి, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి అటు షకీలం అనిల్ కుమార్ సతీమణిని ప్రకటించారు. ఇక బీజేపీ కూడా తగ్గాపూర్లో తాము కూడా ఇక్కడ గెలుస్తామనే ధీమాతోటి మాత్రము అభ్యర్థులందరూ కూడా తమ నామినేషన్ పత్రాలను అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మిగతా ఏవైతే 17 మున్సిపాలిటీలు ఉన్నాయో 17 మున్సిపాలిటీలో కూడా మేయర్ అభ్యర్థులు, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ అభ్యర్థులను కూడా వివిధ పార్టీలు ప్రకటించాయి. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి వాళ్ళు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మరోవైపు ఓటర్లని ప్రసన్నం చేసుకుంటున్నారు, ఓటర్లను కలుస్తున్నారు. వివిధ పార్టీలకు సంబంధించిన వాళ్ళు చేసిన పనులు కావచ్చు, చేయబోయే పనులు కావచ్చు, ప్రతిదీ కూడా వివరిస్తూ ఎన్నికలని చాలా సీరియస్గా తీసుకొని ఎన్నికల ప్రచారం అయితే ముమ్మరం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 నియోజకవర్గాలు, 2 పార్లమెంటు స్థానాలు ఉంటే 2 పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఎంపీ అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఇక 12 నియోజకవర్గాల్లో 11 నియోజకవర్గాలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక సూర్యాపేటకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి ఉన్నారు. అటు కాంగ్రెస్ పార్టీ తమ ప్రాతినిధ్యాన్ని పోనించుకోకుండా ఖచ్చితంగా కూడా అన్ని మున్సిపాలిటీలను కైవసం చేసుకోవాలని వాళ్ళు సీరియస్గా ప్రచారం చేస్తుంటే, అటు బీఆర్ఎస్ పార్టీ కూడా తమ గతంలో ఉన్న ఏవైతే మున్సిపాలిటీలు ఉన్నాయో వాటిని ఎక్కడ కూడా చేజారిపోకుండా చూసుకోవాలనే దాంతో ఎన్నికల ప్రచారం అయితే చాలా సీరియస్గా తీసుకున్నారు. మొత్తానికైతే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తగ్గాపూర్లో ఎన్నికల ప్రచారం అయితే చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే ఈరోజు నామినేషన్ సాయంత్రంకెల్లా ఉంది. దానికి సంబంధించి అభ్యర్థులంతా కూడా అటు నామినేషన్ దాఖలు చేయడానికి అయితే క్యూ కడుతున్న పరిస్థితి అయితే అటు మున్సిపాలిటీలోనూ నల్గొండ కార్పొరేషన్ కేంద్రం వద్ద మాత్రం అడావిడి అయితే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన అప్డేట్. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 న్యూస్, నల్గొండ జిల్లా.